హలో హాయ్ దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు అన్నమాట. యాక్చువల్గా ఇది ఆఫ్టర్నూన్ తీస్తున్నా వీడియో, ఎందుకంటే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు ఊరు నుండి. అమ్మమ్మ మా టిల్లుగాడు మా చిన్న తమ్ముడు వస్తున్నాడు. సో వాళ్ళు నా కోసం ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తున్నారు, ఏమేమి స్పెషల్స్ అనేది వీడియో అన్నమాట. మా కన్నగారు స్కూల్ నుండి వచ్చేసిండు, ఫుడ్ తింటున్నాడు. ఈరోజు సాటర్డే కాబట్టి హాఫ్ డేని స్కూల్ ఉంటుంది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే నాకు కొన్ని క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట, స్వీట్ క్రేవింగ్స్. నాకు అవి కావాలని చెప్పాను. అలాగే ఇప్పుడు నాకు ఎన్నో మంత్ అనేది నేను తర్వాత చెప్తాను. ఈ మంత్లో పారా అంటారన్నమాట. ఇది కామారెడ్డి సైడు ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలుస్తుంది, కామారెడ్డి నిజామాబాద్ డిస్టిక్ ఉన్న వాళ్ళ సైడు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా కామారెడ్డి కాబట్టి అటు అంటే మా మింటు కానప్పుడు కూడా నాకు పార పోసారన్నమాట. అది 2 టైమ్స్ పోస్తారు డెలివరీ అయ్యేంత వరకు. ఆ పార అనేది పోసేటప్పుడు కొన్ని మనం పాటించాలన్నమాట. అంటే నేను ఏమైనా కన్ఫ్యూజ్ అవుతానా ఏంటా అని భయపడేసి ఇక మా అమ్మమ్మ మా తమ్ముడు తీసుకొని వస్తున్నారు. దానికంటే ఒక రోజు ఉంటుంది, ఒక నెల ఉంటుంది ఆ మంత్లోని ప్రెగ్నెన్సీలో. ఆ రోజు నాడే అది కొన్ని పద్ధతులు పాటిస్తూ అయితే పార పోస్తారన్నమాట. నా ఫేస్ ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది ఇగ్నోర్ చేసేయండి. ఇది సాటర్డే రోజు అన్నమాట. నేను సాటర్డే రోజు మోస్ట్లీ వెంకటేశ్వర స్వామికి దీపం ముట్టించుకుంటాను కాబట్టి ఇంకా ఫేస్ కల్లా ఇలా పెట్టుకోవడం, దీపం ముట్టించుకున్నప్పుడు తలలో దువ్వెన పెట్టడం అలా చెయ్యను. అండ్ నాన్ వెజ్ తినకుండా ఉంటాను. అట్లా కొన్ని అంత పెద్ద భక్తురాలనేం కాదు, కానీ నాకు వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాక అన్నీ మంచి జరుగుతున్నాయి కాబట్టి ఇంకొంచెం నేను అనుకున్న కోరిక పూర్తి అయ్యేంత వరకు ఇట్లా అనుకుని మొక్కుతున్నాను అన్నమాట. సో ఇంకొక డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ నేనైతే ఇంట్లో కంపల్సరీగా నేను డెలివరీకి వెళ్ళేంత వరకు ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. చాలా డిస్టర్బెన్స్ ఉంది కదా, అంటే మా ఇంటి చుట్టూ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వినిపించవచ్చు. ఈరోజు సాటర్డే కాబట్టి నేను కొంచెం ఇలా ఉన్నాను, ఇగ్నోర్ చేసేయండి. ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు, నాకు ఏమేమి క్రేవింగ్స్ ఉన్నాయి అనేది అన్నీ చూపిస్తా. ఒక 3-4 డేస్ నుండి అయితే ఇంకా ఒక 1 వీక్ బ్యాకే చెప్పేసాను అన్నమాట, నాకు తినాలనిపిస్తుంది మామయ్య అంటే. మా మామయ్య అస్సలు రాలేని సిచ్యువేషన్. ఊళ్ళో పొలాలు చేన్లు ఉంటాయి కాబట్టి, అందులోని ఇప్పుడు వర్షాలు పడట్లేవు కదా, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇంకా అత్త పొలం పనులకంటే మా పొలంలోకి వెళ్ళాలి మామయ్య హెల్ప్కి. అమ్మమ్మ అంటే ఇక్కడ వచ్చి నాతో అమ్మమ్మ ఉన్నా కూడా అమ్మమ్మకి కుకింగ్ పని అంటే కట్టెల పొయ్యి మీద వచ్చి కానీ గ్యాస్ మీద తను కన్ఫ్యూజ్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ తనకు నైట్ అయితే కొంచెం సరిగ్గా కనిపించదు, అందుకని భయపడేసి ఇంకా అమ్మమ్మని వద్దనే చెప్తాము మేము. ఇంకా ఒక్కతే ఎందుకులే అని చెప్పేసి మా చిన్న తమ్ముడు తోడుగా అంటే అమ్మమ్మని తీసుకొని వచ్చి ఒక 2-3 డేస్ ఉండి నాకు అది పారబోసిన తర్వాత నా హెల్త్ ఓకే అనిపించుకున్న తర్వాత ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ నాకు ఇచ్చేసి వెళ్తుంది అన్నమాట. అసలు ఈ ప్రాసెస్ అంతా పార ఎట్లా పోసారు ఏంటని మొత్తం మర్చిపోయినా. ఎందుకంటే మా కన్నగడ్డ నా కడుపులో ఉన్నప్పుడు అప్పుడు మొత్తం మా మమ్మీ అమ్మమ్మని, అప్పుడు కూడా నాకు ఇంకెవ్వరు లేరు, మా మమ్మీ మా అమ్మమ్మని ఉండేది. ఇప్పుడు ఏందో మా మమ్మీ ప్లేస్లో మా ఆయన మా చిన్న తమ్ముడు ఉంటున్నాడు. మా చిన్న తమ్ముడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే 2nd మంత్ స్టార్ట్ అయింది, కన్ఫర్మ్ అయిన తర్వాత వాడు వచ్చి ఇంకా 1 మంత్ మొత్తం నాతో ఉన్నాడు. ఆ 1 మంత్ మొత్తం ఇంటికి ఇంకా హాలిడేస్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో మింటుకి కుకింగ్ చేయడం, వానికి స్కూల్ పంపించడం, తీసుకురావడము, నాకు వంట చేసి పెట్టడము, ఒక బట్టలు వాష్ చేయడం తప్ప మిగతా పని మొత్తం మా తమ్ముడే చేసిండు అనమాట. నాకు సెకండ్ మంత్ మొత్తం మా తమ్ముడే చూసుకున్నాడు. భలే ఏడ్చా నేనైతే ఆ టైంలో. నా పాస్ట్ ఇన్స్టాలో వీడియోస్ ఉంటాయి చూడండి, సమ్మర్లో అంటే వాడు కుకింగ్ చేసినవి అవన్నీ ఉంటాయి కదా, పాప మొత్తం వాడే చూసుకున్నాడు. మా అమ్మమ్మ వచ్చినా కూడా ఏం చేయలేదు, తనకు రాదు. రేపు బేబీ పుట్టాక బేబీకి సంబంధించి ప్రతిదీ తను చూసుకోగలుగుతుంది, కానీ కుకింగ్కి సంబంధించి తను అంటే గ్యాస్ పొయ్యికి సంబంధించి తనకు తెలియదు అన్నమాట. అట్లుంది నా పరిస్థితి. ఇంకా తినాలనిపిస్తుంది మామయ్య అనగానే ఒకేసారి నాకు కావాల్సినవి అన్నీ కొన్ని పచ్చళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని, గుడాలు అంటారు కదా, శనగలు బెబ్బర్లు పెసర్లు అవన్నీ తీసుకొని వస్తున్నారన్నమాట. ఇంకేమేమి తెస్తున్నారని కూడా నేను అన్నీ క్లియర్గా అయితే చూపించుకుంటూ అసలు అవి ఎందుకు తింటే మంచిది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. మేబీ ఇంకో 1 అవర్ లోపు వచ్చేస్తారు. హాఫ్ అన్ అవర్లో అయితే దిగుతారంట జేబిఎస్లో. సో అక్కడ నుండి మా ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అటు ఇటు కంటూ 1 అవర్లో వచ్చేస్తారు. సో ఇదన్నమాట. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం, మిస్ అవ్వకుండా చూడండి. ఫైనలీ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసారు. అంటే పుట్టింటి నుండి వస్తే కొంచెము చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉన్న నేను కండిషన్లో చాలా హోమ్ సిక్గా ఉన్నా,
అంటే చేసేవాళ్ళు లేక నేను ఇబ్బంది ఎంత పడుతున్నానో అది నాకే తెలుసు. తర్వాత మా ఆయనకి పైన భగవంతుడికే తెలుసు. ఇంకా మా మామయ్య అయితే నెయ్యి పంపించాడు. ప్యూర్ అంటే ప్యూర్ నెయ్యి అన్నమాట. మా ఊర్లో అంటే లంబడోళ్ళు మా మామయ్య ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ప్యూర్‌ది అయితే ఇంకా ప్రెగ్నెంట్ కదా అని చెప్పేసి పంపించాడు. దాంతోపాటు శనగలు అన్నమాట. తర్వాత పెసర్లు, ఇవి వచ్చేసి వడియాలు బియ్యంతో చేస్తది మా అత్త. ఇంక ఎండబెట్టి అన్నీ తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. కొన్ని కొన్నే పంపమన్నాను. ఎందుకంటే మళ్ళీ మంత్ ఎండింగ్‌లో వచ్చేది ఉన్నది. అంటే అప్పుడు తమ్ముడు హాస్టల్‌లో జాయిన్ అవుతాడు హైదరాబాద్‌లోనే. అప్పుడు మళ్ళీ అత్తయ్య, మామయ్య వస్తారన్నమాట అప్పుడు. అందుకే ఇప్పుడు చిన్న తమ్ముడు, అమ్మమ్మ వచ్చింది. అప్పుడు ఆళ్ళు అంటే ఏదైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళనే కాదు, పిల్లలకైనా సరే ఏదైనా తినిపించేటప్పుడు అంటే అమ్మ వాళ్ళు అక్కడ అసలు టేస్ట్ కూడా చేయలేదంట. ఇంకా నాకే మొత్తం పంపించారన్నమాట. వాటిని దిష్టి తీసి పడేస్తుంది ఫస్ట్. అంటే ఇది మూఢనమ్మకమా, నమ్మొచ్చా, నమ్మొద్దా అనేది తెలీదు కానీ అప్పటి వాళ్ళైతే నమ్ముతారు కదా. తింటానంటే ఆగు దిష్టి తీస్తా అని చెప్పి ఫస్ట్ తీసి పడేసిన తర్వాత నీకు తినాలని మనసు ఉంది కదా ముందు తినేసే ఫస్ట్ అన్నది. కానీ నా మనసు ఏంటంటే ఫస్ట్ నా కొడుకు తినాలి అని మా కన్నగడికి ఇచ్చేసి ఇంకా నేను కూడా తినేసానన్నమాట. వాడికి అక్కడ మా అమ్మమ్మ ఇస్తుంది తినమని. చాలా చాలా బాగా కుదిరింది. అసలు మా అత్త సూపర్‌గా చేస్తది వంటలు. నాకు పిచ్చి పిచ్చి ఇష్టము. అందులోను కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ తింటున్నా. ఏమేమి వేస్తారంటే జనరల్‌గా ఈ గర్జల్లో బెల్లము, తర్వాత ఇలాచి, కొబ్బరి పొడి, పల్లీలన్నమాట. వీటితో చేస్తారు. సూపర్‌గా ఉంటుంది టేస్ట్. ఇంకా తర్వాత కొన్ని రకాల పప్పు దినుసులు కూడా తీసుకొచ్చింది. మామిడికాయ పచ్చడి కూడా అన్నమాట. తర్వాత నువ్వులు, నల్ల నువ్వులు అంటారు. అవి కూడా చాలా మంచిది. మనం డైరెక్ట్ తినకుండా లైట్‌గా ఎంచుకోవాలి. లేదు అంటే నువ్వులలో మనము బెల్లం యాడ్ చేసుకొని లడ్లలాగా చుట్టుకొని కూడా తినొచ్చన్నమాట. అంటే అది ఐరన్ కదా, మంచిది. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తెచ్చిన వెంటనే ఇంకా తమ్ముడు అక్కడ ఆఫీస్లో ఉంటాడు కదా, వాడికి హాఫ్ తీసేసానన్నమాట. హాఫ్ నా వరకు పెట్టుకున్న, వాడికి సపరేట్ చేసిన, నాకు సపరేట్గా చేసుకున్నా. అంటే వాడు తినేటి కొన్ని ఐటమ్స్, మేము తినేటి కొన్ని ఐటమ్స్ కదా. ఇంకా తిని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నారన్నమాట స్టూడియో దగ్గరికి. అక్కడైతే చిన్న తమ్ముడు కొంచెం అక్కడ చూస్తానన్నాడు మా టిల్లు. మా చిన్నోడి పేరు టిల్లు, మా పెద్దోడి పేరు నితిన్. నేమ్స్ గుర్తుంచుకోండి, అంటే నాకు వీళ్ళే తమ్ముళ్ళు కాబట్టి చెప్తున్నాను. ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోయాక నేను ప్రశాంతంగా తినేసి మా అమ్మమ్మతోనైతే కబుర్లు చెప్పుకుందామని కూర్చున్నా. అయితే మా అమ్మమ్మ, నేను అన్నాను కదా పారా అని, మెయిన్ దీనికోసమే వచ్చింది ఇది. ఇంకా నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయని అవి ఇవ్వడం కోసం వచ్చింది మా అమ్మమ్మ. అవి మా టిల్లుతోనైనా పంపించవచ్చు. కాకపోతే మా అమ్మమ్మ అయితే ఈ పారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో వేయడానికి. అలాగే అది వేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. దాని గురించి సపరేట్గా వీడియోనే చేస్తాను, అందుకే ఇప్పుడు చెప్పట్లేదు. సో ఫైనల్ వచ్చేసారు. తమ్ముళ్ళు అయితే ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా అమ్మమ్మ అయితే రిలాక్స్ అవుతుంది అన్నమాట. ఇంకా పార ఎట్లా పోయాలి, ఎన్ని మంత్స్ పోయాలి, ఎప్పుడెప్పుడు పోయాలి, డెలివరీ అయ్యే వరకు అది ఎలా ఉంటుంది అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో ఇంతే అన్నమాట. కాసేపు మా అమ్మతో కబుర్లు చెప్పుకున్న తర్వాత మళ్ళీ కలుస్తా. బాయ్.